లార్డ్. మొన్న 3 వీడియోలు చేశాను జ్ఞానం కొరకు. యూట్యూబ్లో పెట్టాను. నేను లైవ్లోకి రావాలనుకుంటున్నానండి. నాకు ఈ లైవ్లో ఎలా కలపాలో నాకు తెలీదు. అలాగే ఈ లైవ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ నా దగ్గర లేదు. దానికి ఒక స్టూడియో, మంచి స్పీకర్స్ అన్నీ కావాలి. అవన్నీ కొనుక్కున్న ఆర్థిక నా నా దగ్గర మనీ అయితే తక్కువ. నేను అన్నీ కొనుక్కోవాలి. అది దేవుడి చిత్తం, దేవుడిచ్చినాడు, కొనుక్కుంటాను. అయితే ఈ వీడియోస్ చేసి మాత్రం యూట్యూబ్లో పెట్టగలుగుతున్నాను. ఎందుకు పనికిరానివ్వండి, నన్ను దేవుడు వాడుకున్న విధానం బట్టి ఆయన బంగారు పాదాలు పట్టుకొని నిత్యము ప్రార్థిస్తూ ఈ కంఠంలో స్వరం ఉన్నంత వరకు ఆయన కొరకే బ్రతుకుతాను. ఈ వీడియో ఒకవేళ నా కుటుంబ సభ్యులు ఎవరైనా చూస్తే, బ్రదర్ సిస్టర్స్, మీ తమ్ముడు ఒకనకప్పుడు మల్లిబాబు భయము లేకంటే ఇష్టాసారంగా తిరిగాడు. దేవుని యందు భయము ఎప్పుడైతే నాకు వచ్చిందో, జైలు గోడల్లో ఎప్పుడైతే దేవుడు స్వరం నాకు వినిపించిందో, దేవుడు తాలూకు మాటలు నాకు వినిపించాయో, దైవ సేవకులు దేవుడు మాటలు నాకు వినిపించాక చదువురాని నా జీవితంలో ఈ బైబిల్ గ్రంథం చదివినప్పుడు దేవుడు నన్ను ముట్టి మేఘములా వచ్చి ముదిని వచ్చే వరకు నెత్తుకునేవాడు నేను అని నాతో మాట్లాడేటప్పుడు ఆ మాట ద్వారా నేను చాలా బలపడి దేవుని జ్ఞానంతో నింపబడ్డాను. దేవుడికి స్తోత్రం. మీ తమ్ముడు ఈరోజు సైలెస్ పాల్గా తన జీవితాన్ని, చీకటి జీవితాన్ని మార్చుకొని మంచిగా బ్రతుకుతున్నాను. నా వల్ల ముందు మీకు ఎవరికైనా మీ కుటుంబాల్లో కానీ మీకు కానీ ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. అలాగే ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరులారా, నా వల్ల ఎవరికైనా ఎప్పుడైనా విశాఖపట్నంలో కానీ కొన్ని ప్రదేశాల్లో నా వల్ల తప్పులుంటే నన్ను క్షమించండి. దేవుణ్ణి తెలుసుకున్నాక ఈరోజు నాకు ఈ ప్రపంచం ఏమీ నాకు కనబడటం లేదు. దేవుడు ఒక్కడే కనిపిస్తున్నాడు. ఆయన మీద నేను ఎప్పుడైతే నేను ఆయన అంటే భయపడ్డానో అప్పుడు నుంచి నాకు నాలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరిచి ముందుకు నడిపిస్తున్నాడు. మంచి మంచి మాట మీకు వినిపిస్తాను. ఎందుకు ఆయన అంటే నేను భయపడుతున్నాను అంటే చాలామందికి తెలీదు. మత్తయి సువార్త ఒక్కసారి చూడండి. ఇది నేను సభల్లో సాక్ష్యం ద్వారా నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. యూట్యూబ్ ద్వారా ఈరోజు మీతో మాట్లాడే ఈ భాగ్యము, ఈ మాట నేను ఒకసారి మీకు దేవుడు స్వయంగా చెప్పిన మాట. ఈ మాటకే నేను వణికిపోయాను. అప్పుడు భయపడేవాడిని కాదు ఎవరికి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనము, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయవానికి మిక్కిలి భయపడి. దీండి మనుషులు ఎవరికి భయపడొద్దురా, ఆత్మను దేహాన్ని అంటే శరీరాన్ని నరకములో వేసేవాడికి భయపడమన్నాడు. ఈ మాట బట్టి నేను దేవునికి భయపడడం మొదలుపెట్టాను. ఇంకొక ప్రధానమైన వాక్యం మీకు వినిపిస్తాను. నేను ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులతో నేను జీవించడం మొదలుపెట్టానో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ధన్యుడు అనే మాట 128 కీర్తన మొట్టమొదటి వచనము. అది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ధన్యుడిగా మారిపోయాను. అది దేవుడు చేశాడు. ఇక్కడ 111వ కీర్తనలో కూడా మనం చూస్తే 10వ వచనం మీకు వినిపిస్తున్నాను. ఎవరైతే భయము కలిగి ఉంటారో వారికే దేవుని జ్ఞానం వస్తుందండి. భయము లేని వారు ఎవరికి కూడా దేవుడి జ్ఞానం ఉండదు. తొందరపడతారు, ఇష్టాసారంగా బ్రతుకుతారు, ఒక్కసారి పతనం అయిపోతారు. వారు దేవుణ్ణి చూడలేరు. దయచేసి దేవుని యందు భయం ఉంచితే చాలు. ఎవరో ఏదో చేస్తారని, ఏ మతోన్మోదుడు ఏదో చేస్తాడని, నో, మన పక్షమున ఉన్న దేవుడు, మన తరపున యుద్ధం చేసేవాడు, నన్ను మార్చిన దేవుడు వారిని కూడా మారుస్తాడని ప్రార్థన చేస్తూ, అలాగే చాలామంది సేవకులు ఉన్నారు. మరి వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈరోజు క్రైస్తవుల తరపున గట్టిగా వాదిస్తూ ముందుకు వెళ్ళిన సేవకులు చాలామంది ఉన్నారు. నేను 3 పేర్లు చెప్పగలుగుతాను. చాలామంది ఉన్నారు, కానీ 3 పేర్లు. విశాఖపట్నంలో అనీ జాన్సన్ గారు ఒకరు అన్యుడితో మాట్లాడుతున్నారు. నిజమైన దేవుడు యేసు ప్రభు, మీరు కూడా తెలుసుకోండి, మీ గ్రంథాలు చదవండి అని ఆయన చెప్తున్నారు. అలాగే ఖమ్మం ప్రాంతంలో అజయ్ బాబు అనే వ్యక్తి, ఆయన కూడా చాలా స్పష్టంగా ఎవరికి భయపడకంట ఆయన కూడా నిజమైన దేవుడు యేసు ప్రభు, మమ్మల్ని స్వతంత్రంగా మా దేవుడిని మమ్మల్ని ఆరాధించుకున్న భాగ్యాన్ని మాకు ఇవ్వండి, మీరెందుకు మాపై తిరగబడుతున్నారని ఆయన కూడా ఫైట్ చేస్తున్నారు. అలాగే
మరి ఆ, ఆయన పేరు సాంబశివరావు గారు. ఆయన ఆ ఊరు ఒంగోలు దగ్గర ఉంటున్నారు, మాట్లాడాను. ఆయన వీడియోలు కూడా నేను చూస్తూ ఉంటాను. చక్కగా చాలా మంచి మాటలు ఆయన వీడియోస్ ద్వారా నేను కూడా వింటూ ఉంటాను. అలాగే నేను బలంగా ఎక్కువ నేను వినే సేవకుడు మరి కొండవీటి బాబురావు గారు వీడియోస్ నేను చూస్తూ ఉంటాను. ఆయన జరిగినవి జరగబోయేవి కూడా దేవుని వాక్యంతో చూపిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అలాగా ఎంతోమంది సేవకులు ఉన్నారండి. చాలామంది గర్దిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. చాలామంది తెలియక అన్యులు దేవుడి మీద తిరగబడుతున్నారు. మనుషులు చేసే పాపాన్ని దేవుడి మీద వేస్తున్నారు, బైబిల్ మీద వేస్తున్నారు బురద. వారికి తెలియదు. ఖచ్చితంగా కొంతమంది సేవకులు వీడియోల ద్వారా మాట్లాడుతున్నారు. దేవుడు దగ్గరలో ఉన్నాడండి, సమీపంలో ఉన్నాడు. మత్తయి సువార్త 24:33 ప్రకారం ఆయన అతి త్వరలో వస్తున్నాడు. మనందరం భయభక్తులతో జీవిస్తూ దేవుని జ్ఞానంతో బ్రతకాలని, ఆ జ్ఞానమే నాకు, ఆ భయము ద్వారా జ్ఞానం నేను పొందుకున్నానని ఈ మాట మీతో వినిపిస్తున్నాను. వినండి. 111వ కీర్తన 10వ వచనం చదువుతున్నాను. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. చూసారా, దేవుని యందు ఎప్పుడైతే భయపడుతున్నావో దానికి మూలముగా నీకు దేవుని జ్ఞానంతో నింపబడతారని. చూడండి, నాకు మరొకసారి చదువుతున్నాను. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనముల ననుసరించేవారు మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచేయుచున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే దేవుని జ్ఞానం మనం పొందుకున్నామో అక్కడ ఉందండి, ఆయన శాసనములు అనుసరించేవారు. అంటే భయము, ఎప్పుడైతే దేవునిపై మనం భయము ఉన్నదో, ఆయన జ్ఞానముతో పొందుకున్నవారు దేవుడు చెప్పిన శాసనాల ద్వారా ఆయన మార్గంలో నడుస్తారు. తర్వాత మంచివారుగా బ్రతుకుతారు. ఏమండి, వివేకము గలవారుగా ఉంటారంట. వివేకము, చాలా జాగ్రత్తగా వివేకముగా, ఎవరెన్నైనా పట్టించుకోకుండా జాగ్రత్తగా. ఒక దగ్గర చెడు ఉందంటే ఆ చెడు దగ్గరికి వెళ్ళకంట, ఒక దగ్గర పాపం ఉందంటే పాపం దగ్గరికి వెళ్ళకంట, అలా ఉంటారని. అందుకే ఆ కిందన ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. నిత్యము స్తోత్రము కలుగుచున్నది. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తం నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తం నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. నిత్యము ఆయన స్తుతించిన ఆయన త్యాగాన్ని మనం మరవలేమండి. ఈరోజు వీడియో చూస్తున్న సహోదరుడా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్గా బ్రతుకుతున్న మన అందరం కూడా ఆయన బిడ్డలమే. తెలుసుకోండి, మీ గ్రంథాలన్నీ అన్వేషించండి. పరిశుద్ధ దేవుడు ఎవరు, ఎక్కడి నుంచి ప్రేమ మనం పొందుకోగలం, ఎక్కడి నుంచి జ్ఞానం పొందుకోగలం, ఎక్కడి నుంచి ఆశీర్వాదం ఉన్నది అనేది మీరు వెతికితే మీ ప్రతి ఒక్కరూ మంచివారే. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వీడియో తర్వాత దేవుడి చిత్తమైతే మరొక వీడియో మాట్లాడతాను. ప్రైజ్ ది లార్డ్.